నిజముల్లా మనసు పెట్టి పనిచేయాలి కానీ సర్కార్ పనులు సర్కార్ ఆఫీసులు సర్కార్ ఆఫీసర్లకు తిరిగే ఉండదు. అరే ఏదో ఎందుకు ఈ స్కూల్లో తీసుకోరాదుండ్రి, ర్యాంకులు కొట్టిన వాళ్ళు గవర్నమెంట్ టీచర్లు అవుతారు, డిగ్రీలు ఇంటర్లు చేసిన వాళ్ళు ప్రైవేట్ బల్లాలో చెప్తారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ మీద ఉన్నంత భరోసా ప్రైవేట్ బస్ ఎక్కుతుంటుందా? కాకుంటే మనోళ్ళకి జర ఓపది. ప్రైవేట్ వాళ్ళు టైంకి ఆఫీస్కి వస్తే సర్కార్ ఆఫీసర్లు తీరిక చేసుకొని వస్తారు. కానీ గీ పథకం మీద పెట్టిన మనసు కడమ పనుల మీద కూడా పెట్టరా అంటే ఇక ప్రైవేట్ వాళ్ళకు పగటి సుక్కలు కనబడ్డట్టే. అటు ఇటు పోయి ప్రైవేట్ దవాఖాన వాళ్ళ కళ్ళు కేసీఆర్ కిట్ మీద పడ్డాయి. సర్కార్ దవాఖానల కాన్పు చేయించుకుంటేనే ఈ కిట్ ఇస్తున్నారు కదా. ఇట్లా అయ్యే వరకు మనోళ్ళ కత్తులు నూరుడు కడుపు జీరుడు బిడ్డను బయటికి తీసుడు లేకుండా అయింది. కాన్పుల గిరాకీ తగ్గిందని మెల్లగా గవర్నమెంట్ని బతిలాడుతున్నట్టున్నారు. మా దాంట్లో కాన్పులైనా గీ కిట్టులు ఇయ్యుండ్రి అని. సంటిదో సంటోడో బజ్జనేందుకు మెత్తటి పరుపు ఉంటుంది. దోమలు గరవకుండా మచ్చర్దాన్, జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బులు, షాంపు డబ్బి, మాడకు రుద్దే నూనె, సబ్బు పెట్టే, మోకానికి పెయ్యి కద్దే పౌడర్ డబ్బీలు, మేకప్ వేసేటప్పుడు ఏడిస్తే ఆడిస్తందుకు గిలక్కాయ, 2 తువ్వాలలు బాలింతకు, షీరెలు, ఒక ప్లాస్టిక్ బకెటు గిన్నియవట్రి. మరి ఇవి కాకుండా మగపిల్లగాడు పుడితే 12,000, ఆడవిల్ల పుడితే 13,000 బ్యాంకులో పడుతున్నాయి. కిట్టు దెబ్బకు ప్రైవేట్ల కాన్పులు తక్కువైపోయినాయి ఈ నడుమ. కానీ కేసీఆర్ కిట్ల పథకం పెట్టినాకనే గవర్నమెంట్ దవాఖానలకు మళ్ళా జరంత కల వచ్చింది.